Hello everyone. Uh, First of all, I would like to thank the whole media. Thank you for your efforts. Thanks a lot. Sandeepana, I మాటలు లేవు మాకు. థ్యాంక్స్ అలాట్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. యాక్చువల్గా ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. దానికంటే ముందు అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే కొందరు కూర్చొని ఉన్నారు, కొందరు నిలబడి ఉన్నారు, ఇబ్బంది పడి ఉండొచ్చు. ఇది మన ఇంటి సినిమా అనుకోండి, మన ఇంటి సినిమా ఇది. ఓకే, సో ప్లీజ్ బేర్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్, వీ అప్రిషియేట్. ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. అనిమల్ సినిమా రిలీజ్ అయినప్పుడు మనకెప్పుడు క్రాస్ రోడ్లో సినిమా చూడడం అలవాటు. సో దేవికి పోయినాం, నేను నిశాంక్ వెళ్ళాము. దేవిలో హిందీ ఆడుతుంది, సుదర్శన్ 35లో తెలుగు ఆడుతుంది. అసలు రష్ ఎలా ఉన్నారంటే సార్, నిజంగా చెప్తున్నాను, ఒక దేవిలో చిరంజీవి సినిమా, సుదర్శన్ 35లో బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అంటే ఒక 2 సినిమాలకే ఒక నార్త్ హీరోతో ఒక తెలుగు స్టేట్లో ఇంత క్రేజ్, అది మీకు మాత్రమే సాధ్యమన్నా. థ్యాంక్ యూ సో మచ్. వీ లవ్ యూ లాట్. బేసిక్గా మీ సినిమాలు అంటే బాగా ఇష్టంగా చూస్తాం. అంటే మేమే కాదు, మీరు అంటారు కదా గుర్తుపెట్టుకోండి సందీప్ రెడ్డి వంగ అని, అలాగే అందరూ గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ AAA ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో J Media ఫర్ అరేంజింగ్ దిస్. టీజర్ ఎలా ఉంది? సరిపోలే? ఓకే, గ్రేట్. ఈ టీజర్ వెనుక అందరూ చెప్తారు సినిమా టీజరు అన్నీ కష్టం ఉందని, బట్ ఒకే ఒక మనిషి నిలబడి చేసింది సాహిత్ లేకపోతే ఈ సినిమా లేదు. అఫ్ కోర్స్ అజయ్ అన్న క్రేజీ అజయ్ అన్న కానీ, జీవన్ గారు కానీ, యువ అయితే అసలు అందరూ స్క్రీన్ తినేస్తారు. అనన్య నాగల్ల, ప్రియాంక, నోయల్ అన్న, ఇంకా అసలు మనం మాట్లాడడానికి ఏముండదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి సినిమాలు చూసే పెరిగాము. అసలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిల్డింగ్ కడుతున్నామంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో అప్పుడే మేము సినిమా చూసేసాం. అప్పుడే మాకు బాగా నచ్చింది సినిమా. ఇప్పుడు మీరు రెడీ అయ్యాక చూడగలుగుతున్నారు. సో అంటే మీ ఊహకే వదిలేస్తున్నా అది ఎంత బాగుంటుంది అనేది, రైట్? అపార్ట్ ఫ్రమ్ దిస్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కాసర్ల శ్యామ్ గారు అండ్ శేఖర్ చంద్ర గారు. బ్యూటిఫుల్ మ్యూజిక్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరు కొట్టారన్న శేఖర్ చంద్ర గారు. గ్రేట్. అసలు నేనైతే అవాకయ్యా, శేఖర్ చంద్ర గారైనా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది అది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. అండ్ కాసర్ల శ్యామ్ గారు అసలు లిరిక్స్ ఎక్స్ట్రాడినరీ. మీరు ఆల్రెడీ విన్నారు, 3 పాటలు వచ్చాయి. అండ్ ఆల్రెడీ మీరు లిరిక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆయన టాలెంట్, రైట్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్. థ్యాంక్స్ అలాట్. 1000 ఏనుగుల బలం అంటే నాకు ఎప్పుడు తెలియలే అన్న. 1000 ఏనుగుల బలం ఏంటని ఇదన్నా, జస్ట్ ఇట్లుంటే నాకు అర్థమైపోయింది అన్న. థ్యాంక్ యూ సందీప్ అన్న, మీరు వచ్చినందుకు, మీరు వచ్చి లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ మీరు సపోర్ట్ చేసినందుకు. సందీప్ రెడ్డి వంగ కాదు, ది సందీప్ రెడ్డి వంగ, గుర్తుపెట్టుకోండి, ది సందీప్ రెడ్డి వంగ. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్, నాకు నా పార్ట్నర్ సురేష్ అన్న, ఈ సినిమా ఇద్దరం కలిసి చేసినాము. అంటే అన్న దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాను. నాకేందో ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పిండు అన్న. ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఎలా నేర్పుతారో వాళ్ళు నేర్పిండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, వాడు ఎన్నుకున్నాడు, వాడు సేమ్, వాడే సాహిత్ మోత్కూరి. నా గురించి నేను చెప్పుకోవాలంటే వాని గురించి నేను చెప్పిన ఇద్దరి గురించి సేమ్, ఏం చెప్పలేను. నా ఎన్నుకోండి, నా కష్టాల్లో సుఖాల్లో ఎవ్రీథింగ్, నిన్ను ఎంత లోలో ఉన్న నన్ను తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి అందరు నాకేదో పడసా. నేను సాహిత్కి మీరు మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నారని ఎవరు అన్నారు కాదు, వాడు నన్ను ప్రొడ్యూసర్ని చేశాడు. నేను ఒక మంచి ప్రొడ్యూసర్ని చేస్తా అని చేశాడు. థ్యాంక్ యూ రా. ఒక గొప్ప సినిమా తీశాడు, మంచి సినిమా, మీ అందరికీ గుర్తుండిపోతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాలో యాక్ట్ చేసిన అజయ్ అన్న, గుర్తుపెట్టుకోండి, అజయ్ అన్న నట విశ్వరూపం చూడబోతున్నారు ఈ సినిమాతోని. వర్షన్ 2.0 అజయ్ అన్న నట విశ్వరూపం చూడబోతున్నా. నేను ఇది మామూలుగా చెప్పే మాట కాదు, నేను సినిమా చూశాను. నేను ఒకటే మాట చెప్పాను అన్నతోని, అన్న జనాలు యాక్టింగ్ కోసం పుడతారన్నా, నువ్వు కెమెరా కోసం పుట్టావన్నా అని చెప్పాను. అండ్ యువ మా హీరో మంచి హీరో అవుతాడు, చాలా బాగా చేశాడు. అనన్య చాలా బాగా కష్టపడి చేసింది. శేఖర్ చంద్ర గారు అండ్ కాసర్ల శ్యామ్ గారు డ్యూయో సూపర్ హిట్ సాంగ్స్.
మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్తూ నా కోసం మా అందరి కోసం ఈరోజు వచ్చిన అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సందీప్ అన్న థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. అండ్ నేను ఐ నో యు ఆర్ వెరీ బిజీ విత్ ద స్పిరిట్, కానీ నువ్వు టీజర్ చూసి వస్తున్నా అన్నప్పుడు మా టీమ్ స్పిరిట్ ఎక్కడికో పోయిందన్న, అసలు మామూలుగా లేకుండా అన్న. ఈ మధ్యలో మన సినిమా పనుల మీద అప్పుడప్పుడు బాంబే వెళ్తున్నా, అక్కడ ఒకటే టాపిక్ నడుస్తుంది సినిమాలకు సంబంధించి, సందీప్ రెడ్డి వంగ అంతే. ఇంకా వాళ్ళు అక్కడ మాట్లాడే మాటలు చూస్తుంటే ఐ థింక్ లైక్ యువర్ రాక్ స్టార్ దేర్ అన్న, అంతే. హీజ్ రాక్ స్టార్ ఇన్ బాంబే, ఆల్సో ఇన్ హైదరాబాద్, మీ అందరు తెలిసిందే. బట్ అన్న అక్కడ సీజీ వర్క్ చేస్తున్న అమిత్ లాంటి వాళ్ళు మీ గురించి మాట్లాడుతుంటే జెండా వాతిండ్రా వరంగల్ వచ్చి బాంబేలో అనిపించింది నాకు. అంత వెరీ 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 ప్రౌడ్ అన్న, వెరీ ప్రౌడ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రణయ్ అన్న కానీ మొదటి నుండి అండ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అన్న. ఇంకా నేను థ్యాంక్స్ చెప్పి ఏదో ఫార్మల్గా ముగించలేను, బట్ ఎంత చెప్పినా తక్కువనే. అందరి ముందర ఒకసారి థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది, థ్యాంక్స్ చెప్తాను. నాకు తెలిసి ఏం అర్థం కాలేదని, బట్ ఓకే, ఐ ట్రై టు మేనేజ్. ఓకే ఇంకా అనిల్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అనిల్ బాను అన్న లోలో ఉన్నప్పుడు ఎవడైనా సపోర్ట్ చేస్తాడన్నా, సారీ హైలో ఉన్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తాడన్నా, బట్ నేను లోలో ఉన్నప్పుడు నన్ను అసలు మీరు ఘోరంగా సపోర్ట్ చేసిరు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీకు స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి మీ పేరు కొట్టేపించిన పైకి రాకుండా ఉంటారండి. ఓకే థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ జగన్ అన్న ఫర్ కమింగ్. ఆల్సో ఇక ఈ సినిమా విషయానికి వస్తే పొట్టేల్ మిమ్మల్ని ఒక ఎమోషనల్ రైడ్కి అయితే తీసుకెళ్తుంది, ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ టీజర్ అనేది ఒక చిన్న స్నీక్ పీక్ మాత్రమే. అస్సలు పొట్టేల్ రైడ్ ఒక హార్స్ పవర్ ఎట్లుంటుందో మీరు సినిమాలో చూడబోతున్నారు. ఈ ఒక్క విషయం నేను చెప్పబోతున్నాను అంతే. బట్ ఖచ్చితంగా యుల్ ఆల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిలిం, ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఆల్సో ఈ ఫిల్మ్లో నటించిన అందరికీ ఈవెన్ అంటే దీని తర్వాత ఇంకా చాలా ఈవెంట్స్ నేను విషయం నాకు తెలుసు, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ. అండ్ అజయ్ అన్న మీ గురించి నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంపాక్ట్లో చెప్పాను, ఇప్పుడు అందరు చెప్తున్నారు. ఇంకా చెప్పింది అందరూ ఒకటేసారి చెప్తే ఇక బాగుంటుంది. ఆ స్క్రీన్లో చూడండి అజయ్ అన్న విశ్వరూపం ఎంతో మీరు చూస్తారు. అండ్ థ్యాంక్ యూ యువ, అనన్య, అందరూ జీవన్, ప్రియాంక అండ్ ఎవరు పేర్లు మర్చిపోయి తనస్వి, థ్యాంక్ యూ సో మచ్ అందరు ఈ సినిమాలో యాక్ట్ చేసిన. నోయల్ బ్రో థ్యాంక్ యూ. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సురేష్ అన్న అండ్ నిశాంక్, ఎప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయలేదు ఇదెందుకు అదెందుకు అని, బట్ ఈ సినిమా మీరు మొన్న చూసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు నాతో ఎక్స్ప్రెస్ చేసిన సినిమా చూసిన ఫీలింగ్ ఇప్పటికి మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ మీడియా పీపుల్. అండ్ వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.